స్పెషల్ ఫోకస్. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో అనుకోని ప్రకంపనలు మొదలయ్యాయి. ఇటు ఏ భాష అని లేదు, తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, కన్నడ కావచ్చు, మలయాళం కావచ్చు, ఎటు చూసినా కానీ సినీ ఇండస్ట్రీ చుట్టే మొత్తం ఇష్యూస్ అన్ని కేంద్రీకృతమై ఉన్నాయి. చాలామంది కూడా ఈ కేసుల బారిన పడుతున్నారు. అలాగే కొన్ని వివాదాలు, ఎన్నో సంఘటనలు, అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ పోలీసులు కూడా వారిపైన అంతే తీవ్రంగా పరిగణిస్తున్నారు. అలాగే వాళ్ళపైన కేసులు నమోదు చేయడానికి కూడా వెనకాడటం లేదు. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే మొత్తం ఇండస్ట్రీని అంతా షేక్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే పుష్ప 2కు సంబంధించి ఒక ఇన్సిడెంట్ అనేది ఒకటి జరగడం. అది దురదృష్టకరమైన ఇన్సిడెంట్ జరిగింది. కానీ దానికి కారణం అల్లు అర్జునే అంటూ కొన్ని రకాల విమర్శలు ఆయన పైన వచ్చాయి. అలాగే ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఒక కుటుంబం మొత్తం సంతోషంగా వెళ్ళి సినిమా చూడాలనుకున్న ఆ కుటుంబానికి అక్కడ కన్నీళ్లు మిగిలాయి. ఆ తల్లి చనిపోవడం జరిగింది. బిడ్డ అయితే తీవ్ర గాయాల పాలవడం జరిగింది. దీనిపై అల్లు అర్జున్కి నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత అరెస్ట్ కూడా చేశారంటూ తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఇది ఒక్కటే కాదు, ఇటు కుటుంబ గొడవలు కూడా, ఇటు మోహన్ బాబు కుటుంబానికి సంబంధించి కూడా ఇంటి రచ్చ కాస్త బయటపడిపోయింది, వీధిని పడిపోయింది. దీనికి సంబంధించి కూడా ఈ మధ్యకాలంలో ఇది కూడా ఒక సెన్సేషనల్ టాపిక్ గానే తెలుగు ఇండస్ట్రీ మొత్తం చాలా కేంద్రీకృతమైంది. ఎందుకంటే ఇంటి రచ్చు అంటే తండ్రి కొడుకులు కావచ్చు, అన్నా తమ్ములు కావచ్చు, మొత్తం బంధాన్ని మొత్తం తీసుకొని వచ్చి రోడ్డు మీద పడేశారు. అభిమాన హీరోలు అని చెప్పుకొని హీరోల మాదిరి ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా అసలు సభ్య సమాజానికి ఏం మెసేజ్ చేస్తున్నారు, ఏంటి అసలు ఇండస్ట్రీకి అసలు కాలం అనేది కలిసి రావట్లేదా, లేకపోతే సినిమా హీరోలు తప్పులు చేస్తున్నారా, లేకపోతే పోలీసులు కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతున్నారా, మొదలైన విషయాలన్నిటి కూడా చిన్నపాటి మనం విశ్లేషణ అనేది ఒకటి కొనసాగిద్దాం. దీని గురించి మనం కొంచెం డిస్కషన్ పెట్టుకుందాం. రఘు, ఇప్పుడు మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి ఈ మధ్య కాలంలో పుష్ప సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించింది. కొన్ని వందల కోట్లు, వేల కోట్లు ఖర్చు పెట్టి మరీ సినిమా ఇండస్ట్రీ అనేది సినిమా తీయడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి భద్రతా చర్యలు మాత్రం చాలా శూన్యంగా కనిపిస్తున్నట్టుంది. రీసెంట్గా ఒక మహిళ చనిపోవడం జరిగింది. కుటుంబంతో పాటు వచ్చి చనిపోవడం జరిగింది. అసలు ఈ మొత్తం ఉదంతంలో తప్పెవరిదంటారు? ఇటు ప్రేక్షకులదా లేకపోతే హీరోలదా? రాజ్ కుమార్, ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే ముఖ్యంగా అధికారులు ఏదైతే చర్యలు చేపట్టారో వాళ్ళది ముఖ్యంగా మిస్టేక్ అని చెప్పాలి. ఎలా అంటే అల్లు అర్జున్కి సంబంధించి అక్కడికి విచ్చేసేటప్పుడు ఏదైతే సంధ్యా థియేటర్ కెపాసిటీ ఎంతవరకు ఉందనేది వాళ్ళకి అవగాహన ఉంది ఆల్రెడీ. ఏదైతే ఇప్పుడు ప్రతి సినిమా అభిమాని కావచ్చు, ప్రతి సినిమా యాక్టర్ కావచ్చు, పూర్వకాలం నుంచి కూడా చెప్పొచ్చు, ఒక స్టార్ హీరోకి సంధ్యా థియేటర్ అనేది ఒక్కొక్క థియేటర్ అనేది ఎంచుకున్నారు. ఏదైతే స్టార్స్ చాలా మంది అక్కడికి విచ్చేసి చూడడం అనేది ఆనవాయితీగా వచ్చింది. వాళ్ళకి సెంటిమెంట్ కూడా ఉంది. ఏదైతే థియేటర్ కి సంబంధించిన యాజమాన్యం ఏదైతే ఉందో సంధ్యా థియేటర్ కి సంబంధించిన వాళ్ళు నిర్లక్ష్యంగా అక్కడ వ్యవహరించారనేది క్లియర్ గా ముందు అయితే ఉంది. అయితే సరే, వాళ్ళ మిస్టేక్ వరకు జరుగుతూ ఉన్నప్పుడు కూడా అల్లు అర్జున్ ఏదైతే అక్కడికి విచ్చేసినప్పుడు ఆ క్రౌడ్ ని చూసి, ఏదైతే క్రౌడ్ మనం చూసాం, జనసందోహం అసలు భయంకరంగా చూసాం. విజువల్స్ లో చూస్తే కూడా ఇది ఏంటి ఇంత భయంకరంగా వచ్చారు ఇప్పుడు. ఎందుకంటే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ వచ్చాడంటే అక్కడ ఆల్మోస్ట్ ఉంటదని చెప్పి కూడా ముందు నుంచి ఒక అవగాహన అనేది సినిమా మీద కూడా అంచనాలు భారీగా పెంచేశారు, హైప్ క్రియేట్ చేశారు. అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం అనేది దీని మిస్టేక్ క్లియర్ గా ఉంది. అలాగే అల్లు అర్జున్ అక్కడికి విచ్చేసినప్పుడు ఆ క్రౌడ్ ని చూసి రిటర్న్ బ్యాక్ అయి ఉన్నా బాగుంటుందని కూడా పోలీస్ అధికారులు కూడా క్లియర్ గా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంత పెద్ద సినిమా అంటే పుష్ప 1 అనేది చాలా రికార్డులు క్రియేట్ చేసింది. సినిమా కూడా ఒక ఎర్రచంద్ర బ్యాక్ డ్రాప్ లో ఒక లో లెవెల్ స్థాయి నుంచి హీరో పై స్థాయికి ఎదిగే విధానం ఇవన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత లాస్ట్ లో సస్పెన్స్ అనేది ఒకటి మెయింటైన్ చేశారు. తర్వాత ఎలా రివెన్యూ తీసుకుంటారు ఇవన్నీ. ఇటువంటి అంచనాలు భారీగా పెంచేసిన వాళ్ళు అంటే అల్లు అర్జున్కి తెలియదా? అంటే తను వెళ్తే ఇటువంటి పరిస్థితి వస్తుందని అల్లు అర్జున్ ఊహించలేకపోయాడా? అంత పెద్ద హీరో అయినాడు, ఎక్కడికి చిన్న చిన్న ఫంక్షన్లకు వెళ్ళినా కానీ ఏ విధంగా ఉంటుందనేది తెలుసు. అలాంటిది ఇంత క్రేజ్ ఉన్న సినిమాకి అల్లు అర్జున్ ఊహించలేకపోవడమే ఈ పరిస్థితికి దారి తీసిందని చెప్పాలి. అల్లు అర్జున్ ఇప్పుడు పోలీసులకు కానీ లేకపోతే నిర్వాహకులను అడుగుండాలి కదా, మీరు తీసుకున్నారా లేదా అనే కనీస బాధ్యత అల్లు అర్జున్ మీద ఉంది. కానీ ఆ విషయంలో అల్లు అర్జున్ ఎందుకు ఫెయిల్? దాని గురించి ఆ బాధ్యత లేదు, సరైన అవగాహన లేకుండా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అక్కడికి ఎంట్రీ ఇవ్వడం కూడా ఈ గందరగోళానికి దారి తీసింది. ఒక మహిళ చనిపోవడం, అబ్బాయి ఇప్పటికీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు హాస్పిటల్లో, ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది. సో దీని గురించి పక్కన పెడితే వీళ్ళకి డబ్బు ఉందనే అహంతో ముఖ్యంగా మనం ఒక స్టార్ అనేది అభిమానుల్లో ఏదైతే స్టేజ్లకి చెప్పడం, ప్రచారాలు చేసుకోవడం, మీరు లేకపోతే మా సినిమా లేదు, మేము లేదని చెప్పడం వరకే వీళ్ళు యూజ్ అవుతున్నారు. ఏదైనా అయితే డబ్బులు ప్రకటించడం, విరాళం ఇచ్చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు.
సో ఇది ముఖ్యంగా పబ్లిక్ నుంచి కూడా ఒక అవగాహన అనేది క్లియర్ గా ఉండాలి. ఎందుకంటే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి, గతంలో కూడా చాలా జరిగినాయి. షాప్ ఓపెనింగ్స్, హీరోయిన్ వస్తే ఎగబడడం జనాలు, అభిమానం అనేది ఎంతవరకు ఉండాలి అనేది కూడా అభిమానుల్లో పబ్లిక్ లో కూడా ఒక అవగాహన అనేది కలగాలి ముఖ్యంగా. సో ఈ అవగాహన కలగాలి అంటే పోలీసులు ఎక్కడైతే పలానా చోట ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అనేటప్పుడు ఒక అధికారికి, అక్కడ ఉన్న అధికారులకి ఇన్ఫర్మేషన్ సమాచారం ఉంటుంది. ఉన్నప్పుడు అక్కడ ముందు నుంచే అలౌ చేయకపోవడం, అలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అసలు ఇప్పుడు ఈ సంఘటన గురించి అల్లు అర్జున్ ఏమంటున్నాడు అంటే, నేను సమాచారం ఇచ్చాను అని అల్లు అర్జున్ చెప్తున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీంట్లో నిజాలు ఉన్నాయంటారు? అల్లు అర్జున్ ఏమో నేను చెప్పాను, మేము వస్తున్నాం అని చెప్పి ఇంటిమేషన్ లేకుండా మేము ఎలా వస్తాం, మా బౌన్సర్లు కావచ్చు, మా మేనేజ్మెంట్ టీం కావచ్చు, అక్కడ ఆల్రెడీ థియేటర్ దగ్గర ఉన్నారు, మూవీకి సంబంధించిన టీం అక్కడికి వస్తుంది అని, హీరో స్టార్ వస్తున్నాడు అని కూడా, అల్లు అర్జున్ వస్తున్నాడు అని కూడా అందరికీ తెలుసు. సినిమా టీం ఆల్రెడీ అక్కడ ఉన్నారు కొంతమంది కాబట్టి. సో తెలిసినప్పటికీ థియేటర్ దగ్గర 1200 మంది కెపాసిటీ రాజు, అది అక్కడ థియేటర్ లో క్యాపబిలిటీ ఉన్నది 1200 మంది. కానీ అక్కడ వచ్చింది అభిమానులు మాత్రం 5000 నుంచి 6000 మంది అభిమానులు వచ్చారు. ఏదైతే రోడ్డు కూడా అక్కడ ఎక్కడ వెసులుబాట్లు లేవు. థియేటర్ ఎదురుగా కూడా మనం చూస్తాం, సంధ్య థియేటర్ అనేది ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి ఉన్న పాతి థియేటర్ కాబట్టి అక్కడ అంత క్యాపబిలిటీ లేవు, పార్కింగ్స్ లేవు, ఏమీ లేవు. కానీ ఆ సినిమా ఏదైతే థియేటర్, సంధ్య థియేటర్ కి సంబంధించిన వాళ్ళు ఆ లేజర్ షోలు, లైట్ షోలు, అల్లు అర్జున్ విజిట్ చేస్తున్నాడు ఒక స్టేజ్ అరేంజ్ చేసి ఇవన్నీ అరేంజ్మెంట్స్ అయితే చేశారు. ఆ పర్మిషన్స్ ముందు పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలియకుండా ఆ ఏర్పాట్లు చేస్తారా? సరే, వీళ్ళ విజిట్ అనేది ఉంది, ఉండబట్టే కదా వీళ్ళ అరేంజ్మెంట్స్ అనేది చేస్తూ ఉంటారు. సరే, వాళ్ళ అరేంజ్మెంట్ చేస్తారు, కొంచెం పక్కన పెడదాం. అయితే ఇంత పెద్ద సినిమాకి ఇంత పెద్ద హీరో వస్తున్నాడు. అసలు సినిమా రిలీజ్ చేసిన తర్వాత ఈ హీరోలు ఆ థియేటర్కి రావాల్సిన, అంటే ఈ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, వీటికి రావాల్సిన, అదే బెనిఫిట్ షోలకి, ఫ్యాన్ షోలకి రావాల్సిన అవసరం ఉందంటారా? అవసరం ఉందంటే వాళ్ళు ఏదైతే మార్కెట్ చేసుకోవడానికి కావచ్చు, ఈ బెనిఫిట్ షో అనేది ఇది వరకు పాతకాలంలో కావచ్చు, కొన్నేళ్ల క్రితం కూడా ఈ బెనిఫిట్ షోలు, ముందు ప్రివ్యూ షోలు ఇవన్నీ ఉండేవి కాదు. యాక్చువల్లీ ఏదైనా ఉంటే మార్నింగ్ నైట్ షో కానీ 12 తర్వాత కానీ ఉండేది. ఇప్పుడు ఏది పుష్ప సినిమాకి సంబంధించి అయితే మనకి ముందు రోజు 4th నుంచే మనకి మార్నింగ్ నుంచి కూడా ప్రివ్యూలు వేశారు. ప్రసాద్ ల్యాబ్ దగ్గర నుంచి రకరకాల చోట్ల ప్రివ్యూలు వేశారు, సినిమా టీం వెళ్ళడానికి, లేకపోతే కొంతమంది సినిమా క్రిటిక్స్ చూడడానికి, మీడియా సంబంధించిన వాళ్ళు చూడడానికి, ఇలాంటి వాళ్ళు చాలా మంది వేస్తూ ఉన్నారు ప్రివ్యూస్. అయితే ఏదైతే బెనిఫిట్ షోలు పెట్టిన తర్వాత ఒక థియేటర్ ఎంచుకున్నప్పుడు, లేకపోతే అక్కడ ఉన్న వెసులుబాటును చూసుకొని వీళ్ళు తీసుకుని ఉంటే ప్రాణాపాయ స్థితి వచ్చి ఉండేది కాదు. అలాగే అభిమానులు కావచ్చు, పబ్లిక్ ఏదైతే వస్తున్నారో వాళ్ళు కూడా సరైన ప్రికాషన్స్ తీసుకుంటే బాగుండి ఉండేది. నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ చేసేటప్పుడు ముందే ఆల్రెడీ మార్కెటింగ్ మొత్తం కంప్లీట్ చేసేసి ఉంటారు. సినిమా రిలీజ్ అవుతుందంటే మార్కెట్ మొత్తం కంప్లీట్ చేసేసి ఉంటారు. అంటే ఇటువైపు నిర్మాతలు అయితే సేఫ్ జోన్లోనే ఉంటారు. అక్కడ దీనికి సంబంధించి ఇక పబ్లిసిటీ అంటారా? ఏమి ఆ హీరో వచ్చి రిలీజ్ సినిమాకి వచ్చి ప్రేక్షకుల మధ్యలో కూర్చొని చూడాల్సిన అవసరం ఏం లేదు. ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసేసి ఉంటారు, ఫుల్ ప్రమోషన్ వెళ్ళిపోయి ఉంటుంది అక్కడికి. కానీ వీళ్ళు సినిమా జరిగే ప్రదేశానికి, అంటే ఆ థియేటర్కి వచ్చి, అంటే సరైన జాగ్రత్తలు లేదు. అంటే గతంలో కూడా మన సీనియర్ హీరోలు కూడా చాలా మంది మారువేషాలు వేసుకుని వెళ్ళి చూసి ఆనందించేవాళ్ళు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నేరుగా వెళ్ళిపోవడం, వాళ్ళ మధ్య ఉండడం, అక్కడ సినిమా చూడడం సంగతి వదిలేసి వీళ్ళని చూడడానికి ఎక్కువ ఇదైపోయేసి ఇటువంటి ప్రాణాపాయ స్థితికి తెచ్చుకుంటున్నారు. కాబట్టి హీరోలు కూడా కొంచెం ఆలోచించాలి. అంటే థియేటర్లకు వెళ్ళడం కానీ ఆ విధంగా చేసినప్పుడు, ఇప్పుడు పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ అలాగే మొత్తం సక్సెస్ మీట్లు కూడా పెట్టుకుంటూ ఉంటారు, సక్సెస్ ఈవెంట్స్ అవి పెట్టుకుంటారు, పెద్ద గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటారు, పార్కింగ్ కి అన్ని చేసుకుంటారు. మీకు ఆల్రెడీ పుష్ప 1 లో కూడా మనకి యూసఫ్ కూడా దగ్గర ఆ గ్రౌండ్ లో, పోలీస్ గ్రౌండ్ అంటారు దాన్ని, ఆ గ్రౌండ్ లో ఆల్రెడీ పుష్ప 1 లో కూడా మనకి తొక్కిసలాట జరగడం, అప్పుడు గాయాలు అవడం, చాలా మందికి కాళ్ళు చేతులు విరగడం, ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. సరే, ఆల్రెడీ చాలా మంది మీడియా వాళ్ళు కూడా దీని గురించి హెచ్చరిస్తూనే ఉన్నారు. పుష్ప 2 ది రూలర్ అనుకుంటూ మళ్ళీ ఒక స్టేజ్ వేసి అదే ప్లేస్ లో పెట్టడం, ఏదైతే ఆ గ్రౌండ్ చాలా చిన్నది, వెసులుబాటు లేనిది, అలాంటి ప్లేసెస్ లో వీళ్ళు సెలెక్ట్ చేసుకొని అక్కడ సినిమాకి వాళ్ళకి ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కి కావచ్చు, వీటికి పర్మిషన్స్ ఇవ్వడానికి కూడా వీళ్ళకి కూడా అధికారులు కూడా తెలిసి ఉండాలి పోలీసులకు. ఏదైతే పార్ట్ 1 లో మనకి పుష్ప 1 లో జరిగిన సంఘటన ప్లేస్ లో ఇక్కడ యూసఫ్ కూడా అనేది మంచి క్రౌడ్ ఏరియా, ఏదంటే ఆర్టిస్టులు ఉండేవాళ్ళు, జూనియర్ ఆర్టిస్టులు ఉండే ఏరియా. సో సినిమా వర్గానికి సంబంధించిన ఏరియా కాబట్టి అందరూ ఎక్కువగా వస్తూ ఉంటారు. కొద్దిగా దూర ప్రాంతాల్లో, అవుట్ ఆఫ్ సిటీ ఏదైనా పెట్టుకున్నా కొద్దిగా క్రౌడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. కానీ వీళ్ళు అదే గ్రౌండ్ ఎంచుకొని పార్ట్ 2 కూడా అదే అక్కడ ఫంక్షన్ చేయడం కూడా వివాదం, చాలా మంది చేసి ఉండాల్సింది. అవి చేయట్లేదు. అవి చేయకపోవడం వల్ల ఈ రోజు ఈ ప్రాబ్లమ్స్ చేసిన తప్పులే చేస్తున్నారు, ప్రమాదాలు ఇంకొంచెం జరిగే అవకాశాన్ని కూడా వీళ్ళే కల్పిస్తున్నట్టు తయారవుతుంది. దీంట్లో అందరిది మిస్టేక్ అనేది ఉంది. ఎలా అంటే రాజు, క్లియర్ గా
పబ్లిక్ అనేది ఒక అభిమానం చూసే వరకు ఉండాలి, వాళ్ళని ఆదరించే వరకు ఉండాలి, లేకపోతే నెక్స్ట్ సినిమా గురించి ఏదైనా ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. వీళ్ళు వచ్చిన తర్వాత కూడా అంత కిక్కిరుసుకొని మా అభిమానం అని చెప్పి మీద పడవలసిన అంత అవసరం కూడా పబ్లిక్ లేదు. సో ముఖ్యంగా అవగాహన ఏంటంటే చెప్పే విధానంలో మనం చెప్తున్నాం. ఎందుకంటే అల్లు అర్జున్ అక్కడికి విచ్చేస్తాడన్నప్పుడు వచ్చిన తర్వాత చూశాడు, ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా అల్లు అర్జున్ వచ్చాడని కొంచెం కనబడి ఉంటుంది. థియేటర్ వాళ్ళు చెప్పారు ఆల్రెడీ అల్లు అర్జున్ ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా వచ్చారని. లేదు నేను ఇన్ఫార్మ్ చేసే వచ్చానని చెప్పి అల్లు అర్జున్ అంటున్నాడు. దీని చేసుకుంటే ఈ చర్చోపనయాలు చేసుకుంటూ ఉంటే దానికి ఉపయోగాలు ఉపయోగం లేదు. జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. ఏదైతే ఒక మహిళ చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం ఎంత నష్టపోయిందో తెలుసు. సో దానికి ఒక విరాళం అనేది ప్రకటించారు. ఎంత విరాళం ప్రకటించినా గానీ ఇప్పుడు విరాళం విషయానికి వస్తే ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టారు, 1000 కోట్లు వెళ్ళిపోతున్నాయి, సినిమాలు అనేవి వెళ్ళిపోతున్నాయి. కానీ ఒక మహిళ ప్రాణం పోయింది. 25 లక్షల రూపాయలు ఆయన విరాళం ప్రకటిస్తున్నట్లుగా ఆ రోజు కాదు, తర్వాత రోజు నిదానంగా తన సంతాపాన్ని ప్రకటించాడు, అలాగే విరాళం ప్రకటించాడు. 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అదనేది ఆ కుటుంబంలో ఇంకొకటి క్లియర్ గా ఏం చెప్పాలంటే, మనం ఏదైతే 2000 రూపాయలు టికెట్, 3000 రూపాయల టికెట్ బెనిఫిట్ షోకి, అయితే సినిమా రిలీజ్ అయిన 1 వీక్ 2000 1500 టికెట్, ఒక సామాన్యుడు మధ్యతరగతి ఫ్యామిలీ 4-5 ఉన్న వాళ్ళు ఒక 10,000 రూపాయలు పెట్టుకుని వాళ్ళ సినిమా చూసే స్తోమత కాదు. ఎందుకంటే 15,000 నుంచి 20,000 జీతం తెచ్చుకుని నెలకి వాళ్ళ జీవనోపాధిగా బతికే ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, మిడిల్ అబౌవ్ ఫ్యామిలీస్ కావచ్చు. ఒక 10,000 15,000 ఖర్చు పెట్టుకుని చూసే స్థితిలో ఫ్యామిలీస్ అయితే లేదు. సో అది పక్కన పెడితే గవర్నమెంట్స్ కావచ్చు, సినిమాకి సంబంధించిన వర్గీయులు కావచ్చు, పెద్దలు కావచ్చు, దీని గురించి ముఖ్యంగా ఆలోచించాలి. ఏంటంటే ఈ 1500 2000 పెట్టే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కానీ ఒక పబ్లిక్ వచ్చే క్రౌడ్ ఉన్న ఫంక్షన్ ఏర్పాట్లు కానీ, దానికి సంబంధించిన పబ్లిసిటీకి మార్కెటింగ్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ, వీటి గురించి జాగ్రత్తల మీద కాన్సన్ట్రేషన్స్ లేవు. ఎక్కువ వాళ్ళ సంపాదన వాళ్ళు దన్నుకునే మార్కెటింగ్ విషయంలో ఇంట్రెస్ట్ ఉన్నంత వీళ్ళకి లేదు. ఏది సినిమా సంబంధించిన వాళ్ళు కావచ్చు. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ చూడొచ్చు, ఆల్రెడీ ఇండియాలోనే 5th ప్లేస్కి వెళ్ళింది పుష్ప 2తో తర్వాత. సో ఇంత పెద్ద ప్రొడక్షన్ ఉన్న మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా దీనికి సంబంధించి తీసుకోవాల్సిందే కదా జాగ్రత్తలు. సో వాళ్ళకి సంబంధించి సినిమా వర్గీయులకు సంబంధించి సినిమా టీం మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. కొన్ని సెక్షన్ల కింద కేసు పెట్టారు. అల్లు అర్జున్ మీద కూడా 4 సెక్షన్లుగా కేసు పెట్టారు. నాన్ బెయిలబుల్ కేసు కూడా ఈ రోజు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. సో దీని గురించి చెప్పుకోవాలంటే అసలు ఇంకా ఈ టికెట్ల విషయానికి వస్తే అయినా ఆ రేట్లు ఏంటండి, 800, 1000, 1200 ఈ విధంగా టికెట్లు పెడితే దాన్ని కూడా దశల వారీగా తగ్గిస్తారట. ఏదో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం తగ్గించినట్టుగా ఒక వారం ఒక రేటు, ఒక వారం ఒక రేటు, ఒక వారం ఒక రేటు, ఈ విధంగా పెంచడం వల్ల అసలు రెమ్యునరేషన్ 1000 కోట్లకు ఎందుకు వెళ్తుంది అంటారు? యాక్చువల్లీ రెమ్యునరేషన్ 1000 కోట్లు అనేది వీళ్ళకు ఏదో షేర్స్ ఉంటాయండి. షేర్స్ అంటే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అని కూడా కొంతమంది, అంటే ముఖ్యంగా మనకు సమాచారం క్లియర్ గా లేకపోయినప్పటికీ ఏదైతే ప్రొడక్షన్ ఉందో ఆ ప్రొడక్షన్ కి వీళ్ళ షేర్ పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది. దాని లెక్క ప్రకారం వీళ్ళు ఎన్ని కోట్లు హీరో కూడా రెమ్యునరేషన్ అని మిక్స్ చేస్తూ, అంటే అతని ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి దాంట్లో షేర్ ఉంటుంది, ఆ రకంగా ఉంటుంది. కానీ ఒక ప్రొడ్యూసర్ కూడా చాలా మంది క్లియర్ గా చెప్పొచ్చు, మన తెలుగులో ఇంతమంది ఆర్టిస్టులు తక్కువ తీసుకునే ఆర్టిస్టులు, ఉదాహరణ ఇప్పుడు అల్లు అర్జున్ గురించి కాకపోయినా తక్కువ రెమ్యునరేషన్ తీసుకొని ఎంతో నైపుణ్యం ఉండి ఎంతో స్క్రీన్ కి యాప్టబుల్ అయి ఉండి మన తెలుగు నేటివిటీస్ కి కనబడే ఆర్టిస్టులను తీసుకోకుండా ఇతర రాష్ట్రాల నుంచి కోట్లు ఇచ్చి ఒక సాంగ్ కి 2-3 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి చేయించిన సాంగ్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మార్చుకోవాల్సిన పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి? కొత్తదనం కోరుకుంటున్నారు, దానివల్ల మేము ఆడియన్స్ కి చూపించాలని కోరుకుంటున్నాం అంటున్నారు. మన దగ్గర ఉన్నప్పుడు చూడొచ్చు, కొత్త హీరోయిన్ మొన్న డాన్స్, మన తెలుగు అమ్మాయి శ్రీలీల పుష్ప 2లో కూడా సాంగ్ చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి చేయగలిగింది అంటే టాలెంట్ మన వాళ్ళలో కూడా ఉంటుంది. దాన్ని అవగాహన పరచకపోవడమా లేకపోతే ఇతర రాష్ట్రాలని తీసుకురావాలని వెళ్ళిపోతున్నారు. టాలెంట్ కాదు కావాల్సింది, ఇక్కడ బొంబాయి నుంచో లేకపోతే ఇంకో బాలీవుడ్ నుంచో లేదా హాలీవుడ్ నుంచో తీసుకొని వస్తే జనాలు వస్తారు అని చెప్పి టాలెంట్ ఉన్నా కానీ, ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా పాట ఎలా ఉన్నా కానీ ఆ ప్రేక్షకుల నుంచి ఆదరణ అయితే ఒక రేంజ్లో అయితే వచ్చింది. కానీ ఇక్కడ ఇన్ని 100 కోట్లు పెడుతున్నారు హీరోలు. ప్రతి స్టేజ్ ప్రోగ్రాంలో చెప్పేది ఏంటంటే, మీరు మా అభిమానులు, మా అభిమాన దేవుళ్ళు, మీకోసమే మేము సినిమాలు తీస్తున్నాము, మీరు ఆనందంగా ఉంటేనే, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్తేనే, ఇవన్నీ కూడా చెప్తా ఉంటారు. మరి
ఇంత రెమ్యునేషన్లు తీసుకుంటూ 100 కోట్లు, కొంతమంది అయితే వాటాలు, సినిమా బడ్జెట్, సినిమాలో కలెక్షన్స్ లో వాటాలు వాళ్ళు తీసుకునేది, ఇంత తీసుకుంటూ అభిమానం అనే మాట అయితే ఉపయోగించేస్తుంటారు. కానీ అభిమానం అనే మాట ఉన్నప్పుడు ఒక అభిమాని తన అభిమాన హీరో దగ్గర సినిమాకి వెళ్ళేటప్పుడు ఈ 1000 రూపాయలు, 1200 ఇవి పేద తరగతి నుంచి లో క్లాస్ నుంచి రిచ్ క్లాస్ వరకు వెళ్తారు. రిచ్ క్లాసు అబో మిడిల్ క్లాస్ సంగతి తర్వాత, కానీ వీళ్ళని సినిమాకి దూరం చేసేస్తున్నారు. ముఖ్యంగా రాజ్ కుమార్ దీని గురించి క్లియర్గా చెప్పాలంటే ఈ థియేటర్లు మల్టీప్లెక్స్ ఒకటి వచ్చినాయి. మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత 4 స్క్రీన్ 5 స్క్రీన్స్ అని చాలా స్క్రీన్స్ ఉంటున్నాయి. మీకు ఆల్మోస్ట్ సినిమా రిలీజ్ అయితే అప్పట్లో కొన్ని 100 రోజులు ఆడాలి. థియేటర్ లో ఒక సినిమా చాలా రోజులు ఉండేది అప్పట్లో, అంటే పబ్లిక్ కి అవైలబిలిటీలో ఉండేది. మా హీరో సినిమా ఇన్ని రోజులు వాడింది అని చెప్పుకునే వాళ్ళు ఆ పరిస్థితి నుంచి నా హీరో సినిమా ఇన్ని 100 కోట్లు కలెక్ట్ చేసింది. ముఖ్యంగా అదే ఎలాగంటే అవైలబిలిటీలో ఉండేది సినిమా, అంటే ఒక వారం తర్వాత అయినా వెళ్ళొచ్చు, ఒక 10 days తర్వాత అయినా వెళ్ళొచ్చు అనే ఒక అవగాహన అప్పుడు జనాల్లో ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది, అరే ఒక 2-3 days లో వెళ్ళిపోద్దేమో మూవీ, లేకపోతే 1 week లో ఇంకొక మూవీ రిలీజ్ అవుతుంది, మళ్ళీ స్క్రీన్ వేరే సినిమా వచ్చేస్తుంది రిలీజ్ కి అని చెప్పి కూడా జనాలు ఎగబడడం ఇది ముఖ్యమైన థియేటర్ లో చూడాలి, వెళ్ళిపోవాలి థియేటర్ కి. సో టైం లేదు, మళ్ళీ ఈ మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత ఎగబడడం ఇవన్నీ ఎక్కువగా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంది పెద్ద ప్రొడ్యూసర్లు కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు. ఏదైతే కరోనా తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ రావడం, సినిమా థియేటర్స్ కి రావడం, జనం అనేది తగ్గిపోయింది, ఓటీటీస్ కి వస్తున్నారు, ఓటీటీకి వస్తుంది కదా థియేటర్కి ఎందుకు వెళ్ళడం అని కూడా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. సో దాని వల్ల కూడా లాస్ ఉంటుందని చెప్పి మార్కెటింగ్ అనేది బాగా కొద్దిగా వెరైటీ ఆఫ్ మార్కెటింగ్ వే మార్చుకున్నారు. ఏదైతే ఇప్పుడు థియేటర్ కి హీరో వెళ్ళడం, లేకపోతే హీరోయిన్ వెళ్ళడం, రకరకాల ఇన్ఫ్లుయెన్సర్ని వాడడం, ఇలా రకరకాల ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి కొత్తగా ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ట్ అయినాయి. కానీ అవి వే ఆఫ్ అంటే వాళ్ళు దాన్ని ప్రమోట్ చేసే విధానం తెలియకపోవడం కావచ్చు, లేకపోతే దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలో తెలియకపోవడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. రాజు, మొత్తానికి ఈ సినిమాలు అనేవి తీవ్రమైన బడ్జెట్లు, అలాగే విపరీత బడ్జెట్లు ఎంతైనా కానీ మేము చూసేయాలి ఈరోజు, అంటే బెనిఫిట్ షో నేను చూసేయాల్సిందే ఈ సినిమా అని చెప్పి వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు మొన్న వెళ్ళిన వాళ్ళు కూడా, చనిపోయిన ఆ మహిళ వాళ్ళు కూడా ఫ్యామిలీతో సహా వెళ్ళారు. అంటే అంతగా విపరీతమైన అభిమానం పెంచుకున్నారనమాట. కుటుంబ సమేతంగా బెనిఫిట్ షోలకు కూడా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. కానీ ఇక్కడ మనం హీరోలుగా, అభిమానులుగా, అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి కొంతమంది అయితే దేవుళ్ళుగా కూడా చూస్తుంటారు. అటువంటి దేవుళ్ళు ప్రజల ప్రాణాలని కూడా, అభిమానుల ప్రాణాలని కూడా గుర్తుపెట్టుకొని చాలా వరకు వీళ్ళు సినిమాలకి వీలైతే వీళ్ళు కూడా తర్వాత సక్సెస్ మీట్లు ఏదో పెద్ద గ్రౌండ్లలో పెట్టుకొని తర్వాత అభిమానులను పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడుకొని చేసుకోవచ్చు. అలాంటివి చేయకుండా, జాగ్రత్తలు పాటించకుండా ఈ విధంగా వచ్చి ఈరోజు ఒక ప్రాణం పోయిందంటే దానికి కారణం కేవలం అభిమానులే కాదు, ఇక్కడ హీరోలు కూడా చాలా హుందాగా వ్యవహరించాలి. హుందాగా కూడా కాదు, మనం 4 రోజుల నుంచి చూస్తున్నాం, మోహన్ బాబు ఇష్యూ చూస్తున్నాం, వాళ్ళ కుటుంబంలో చూస్తున్నాం. ఏదైతే స్టార్ క్రమశిక్షణకి మారిపోయారు అని చెప్పుకుంటే మంచు ఫ్యామిలీ ఈ రకంగా వస్తుందని చెప్పి పబ్లిక్ ఎవరు అనుకోలేదు. ఏదైతే మీడియా, ఒక ప్రముఖ మీడియా ప్రతినిధి మీద దాడి చేయడం అనేది తప్పు పడుతున్నారు. అది తప్పే కాదనట్లేదు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఏదైతే మా ఫ్యామిలీ విషయాలు 4 గోడల మధ్య సామరస్యంగా చూసుకుంటాము, దానికి సంబంధించి మళ్ళీ బయటకు ఎస్టాబ్లిష్ చేయడం ఏంటని కూడా మోహన్ బాబు అంటూ ఉన్నారు. సరే, ఇప్పుడు మీరు అంత అల్లర్లు చేయకుండా మీ అబ్బాయి 100కి ఫోన్ చేయడం, మంచు మనోజ్ 100కి ఫోన్ చేయడం వల్లే కదా మీడియా రియాక్ట్ అయ్యి వాళ్ళ మీద ఏదైతే ఏం జరుగుతుంది, ఇప్పుడు ఒక సెలబ్రిటీకి సంబంధించి ఏం జరుగుతుందని ఒక్కసారి 4 గోడల మధ్య ఉన్నంత వరకు అది నీ కుటుంబ ఇష్యూ. నీ గోడ దాటి బయటకు వచ్చి రోడ్డు మీద మీరు ఏది చేసినా గానీ అదేమవుతుంది, మొత్తం పబ్లిక్ ఇష్యూ అయిపోతుంది. అంటే దీనివల్ల పబ్లిక్ కి కూడా చాలా వరకు, అంటే వాళ్ళ ఫోకస్ వాళ్ళ పనులు ఎన్నున్నా కానీ వీళ్ళ పనుల మీద పడిపోవడం, వీళ్ళ గురించే మాట్లాడడం, మీడియా కూడా ఎంత కవర్ చేసి ప్రజలకు విషయాలు తెలియచేయాలి అనేటువంటి మీడియా కూడా ఉంటుంది. మీడియా బాధ్యత అది ఉంటుంది. వచ్చినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు మోహన్ బాబు లాంటి ఒక సీనియర్ హీరో ఎన్నో సమావేశాల్లో మాట్లాడి ఉంటాడు, ప్రెస్ మీట్లు మాట్లాడి ఉంటాడు, ఇన్ని అంటే చెప్తూ ఉంటాడు, నాకు ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు, వాళ్ళల్లో నేను ఒకని, అదంటే దాసనారాయణ గారు మళ్ళీ నా దగ్గరికి వస్తూ ఉంటారు, నేను సర్ది చెప్పి పంపిస్తుంటాను. వాళ్ళ ఫ్యామిలీ గురించి ట్రోల్స్ మనం చూస్తూనే ఉంటాం. గత కొంతకాలంగా వాళ్ళ ఫ్యామిలీ మీద ట్రోల్స్ చేస్తున్నారు. ఒక వర్గం మా మీద దాడి చేస్తుంది, వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ పెట్టి మా మీద సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారంటూ కూడా విష్ణు కూడా అప్పుడు మనకు చెప్పడం తెలుసు, ప్రెస్ మీట్లో మోహన్ బాబు చెప్పడం కూడా తెలుసు. సో అంత క్రమశిక్షణగా ఉండి వేరే వాళ్ళ మీద చెప్పేటప్పుడు ఏదైతే వాళ్ళ ఇంట్లో గొడవని సామరస్యంగా సెటిల్ చేసుకోవాలంటే బాండ్ ఉంటుంది.
ఎందుకంటే ఇండస్ట్రీలో ఇలాంటి గొడవలు కామన్ ఏదైనా జరుగుతూ ఉంటాయి. ఏదైతే మంచు మనోజ్కి సంబంధించి వాళ్ళ భార్య పిల్లకి వాళ్ళ కూతుర్ని అసభ్యంగా చూస్తున్నారు, అంటే సరైన వాల్యూ ఇవ్వట్లేదంటూ కూడా మనోజ్ భార్య మీదే మొత్తం అలిగేషన్స్ అంతా పెట్టి ఏమొచ్చిన తర్వాతే కుటుంబం ఇలా అయిపోయింది అది ఇది అన్న తర్వాత ఆయన నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఏదైనా మొత్తం మీద మీడియా మీద దాడి చేయడం అనేది అది కరెక్ట్ కాదని మనం ఆల్రెడీ మీడియా వర్గీయులు కూడా చాలా మంది ధర్నా చేయడం, దాని గురించి చాలా పెద్ద రచ్చ జరిగింది చూసాం. ఒక ప్రముఖ ఛానల్ కి సంబంధించిన మీడియా అతని తలకి గాయం అవడం ఇలాంటివన్నీ జరిగింది. తర్వాత మోహన్ బాబు నిన్న వచ్చి రిప్లై ఇవ్వడం, క్షమాపణ చెప్పడం అన్నీ జరిగింది. ఏదైతే ముందే ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుని, అంటే ఇండస్ట్రీలో ఇంత పెద్ద మంది యాక్టర్స్, ఇంతమంది అభిమానులు పొందిన హీరోలు, ఇండస్ట్రీ అంటే డబ్బు ఎక్కువైపోయి ఈ టైప్ లో బిహేవ్ చేస్తున్నారా, లేకపోతే సినిమా రంగంలో వీళ్ళకి ఇన్కమ్ అనేది ఎక్కువైంది? ఎందుకంటే పాన్ ఇండియా మా దగ్గర డబ్బు ఉంది, మా వెనక ఫ్యాన్స్ ఉన్నారు, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది అనేటటువంటి అహంకారమా, లేకపోతే అతని మనసులో నుంచి వచ్చిన బాధను ఆ విధంగా రియాక్ట్ చేసుకున్నాడు? పాన్ ఇండియా వైజ్డ్ గా సినిమాలు, మన తెలుగు సినిమాలు అనేవి ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. మన లెవెల్స్ అనేవి మారిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ ని క్రాస్ చేయబోతుంది టాలీవుడ్. సో దాని వల్ల అని కాకపోయినా ఇండస్ట్రీలో ఈ ప్రొడక్షన్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఇన్వెస్టర్లు కావచ్చు, వాళ్ళకి రిటర్న్స్ ఎక్కువ ఉంటున్నాయి. రిటర్న్స్ లెవెల్స్ హైలో ఉంటున్నాయి. రిటర్న్స్ లెవెల్ హైలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వే ఆఫ్ లైఫ్ స్టైల్ కావచ్చు, పబ్లిక్ మీద ఉండే ఈగర్నెస్, అంటే ఇక్కడ కాకపోతే ఇంకో చోట మార్కెట్ ఉందనే ఒక మైండ్ సెట్ కి వచ్చేసారు ఇండస్ట్రీలో అని కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే రెక్లెస్నెస్, ఒక ఆడియన్ కి లేకపోతే ఒక అభిమానికి మనం ఏ రకంగా చూసుకోవాలి అనేది లేదు. ఏదైతే పైకి వాళ్ళ కెమెరాల ముందు మాట్లాడడం తప్పితే వాళ్ళ వాస్తవానికి వచ్చేసరికి అవి లేవు. దానికి తగ్గట్టు ఇప్పుడు ఈ వివాదం, అలాగే పోలీసులు కూడా నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన తర్వాత వెంటనే ఇన్ని అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుద్దనగా నాకు హెల్త్ బాగాలేదని చెప్పి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ తర్వాత ఇంకా బెయిల్ పిటిషన్ వేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది. పోలీసులు కూడా తమ విధి కరెక్ట్గా నిర్వర్తిస్తున్నారంటారా? విధి కరెక్ట్ గా నిర్వహిస్తున్నారంటే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. మోహన్ బాబుకి ఆల్రెడీ 2 రివాల్వర్స్ ఉన్నాయి, లైసెన్స్డ్ రివాల్వర్స్. ఇది అధికారులు ఇచ్చిందే కదా, గవర్నమెంట్ ఇచ్చిందే కదా. ఏ రకంగా ఇచ్చారు అంటే అతనుకున్న ఆవేశం మొదటి నుంచి తెలిసిందే. అంటే అతని సెక్యూరిటీ పర్పస్ అతను పెట్టుకుని ఉండొచ్చు, గవర్నమెంట్ అపీల్ చేసి ఉండొచ్చు, సరే అది వేరే రీజన్స్. మనకి మళ్ళీ పోలీసులు వాటిని హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. ఆయన హెల్త్ ఇష్యూ ఏదో రావడం ప్రాబ్లం వల్ల మళ్ళీ ఆయన వెళ్ళకపోవడం, నిన్న ఆయన డిశ్చార్జ్ అయ్యారు. దాని గురించి వేరే మ్యాటర్స్ అయిపోయినాయి. కానీ ఇప్పుడు అధికారులు చేయబట్టే కదా ఇలాంటి, ఇప్పుడు ఆ ఆవేశంలో ఆయన ఆ రివాల్వర్ యూజ్ చేసి ఉంటే ఎటువంటి పరిస్థితులు ఉండేవి, అక్కడ ఉండే వాళ్ళు ఎంతమంది ఏమన్నా జరుగుండొచ్చు, వాళ్ళ కుటుంబీకులుగా జరుగుండొచ్చు. సో ఇలాంటి ప్రికాషన్స్ అధికారుల నుంచి కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక పర్సన్ నే కార్నర్ చేయడానికి లేదు. అందరిలోని ఒక్కొక్క కార్నర్ వైజ్డ్ గా చూస్తే అందరిలోనూ ఒక్కొక్క మిస్టేక్స్ ఉన్నాయి. ఏదైతే మోహన్ బాబు ఇప్పుడు ఆ రివాల్వర్ యూజ్ చేస్తారని తర్వాత అవగాహన వచ్చింది. ఆయనకి సెక్యూరిటీగా అంత థ్రెట్ ఉందా అనేది మనకు తెలియదు. మరి పర్సనల్ గా అంత థ్రెట్ ఉందా, అధికారులు వాళ్ళకి లైసెన్స్డ్ రివాల్వర్ ఇచ్చే అంత థ్రెట్ ఉందా అనేది అది అధికారులకే తెలియాలి. ఒక రకంగా చూసుకున్నట్టయితే ఇక్కడ పోలీసులు అయితే తమ విధినైతే సక్రమంగా నిర్వర్తించారని అనుకుంటున్నాను. ఎందుకంటే గొడవ మొదలైన రోజు నుంచి కూడా, ఆ తర్వాత నిన్న మోహన్ బాబు ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మరీ అతనికి క్షమాపణ చెప్పిన రోజు దాకా కూడా ఎక్కడికక్కడ వాళ్ళు పోలీసులు అంటే 100కి కాల్ వెళ్ళిన దగ్గర నుంచి కూడా తమ పర్యవేక్షణలు అయితే ఉంచుతున్నారు. ఇటు విష్ణు ఒక 40 మంది బౌన్సర్లు అందించినా, మనోజ్ 30 మంది బౌన్సర్లు అందించినా కానీ ఎక్కడ పెద్దగా గొడవలు జరగకుండా ఎప్పటికప్పుడు దాన్ని వాళ్ళ నుంచి ఎటువంటి కంప్లైంట్ రాలేదు. సో మేము ఇన్వాల్వ్ అవ్వమని చెప్పి మొదట్లో పోలీసులు కానీ గొడవలు జరగకుండా అయితే అక్కడ ఉన్నారు వాళ్ళు. అంటే మ్యాటర్ లోకి అయితే ఎంట్రీ కాకపోయినా కానీ గొడవలు జరగకుండా ఎప్పటికప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకుంటానే వస్తున్నారు. తప్పుద్దని కంట్రోల్ తప్పితే ఏమన్నా గొడవలు జరిగితే ఏదైనా ప్రాణాపాయ స్థితిలో, అంటే వాళ్ళు ఎంత భయంకరంగా ప్రవర్తించారో మనం చూసాం. గేట్లు తన్నుకుని గేట్లు పగలగొట్టుకుని వెళ్ళి అంత భయంకరంగా జరిగినప్పుడు చూసే వాళ్ళు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, మామూలుగా ప్రత్యేకంగా వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడారు మీడియా వాళ్ళు క్లియర్ గా. అక్కడ చూడొచ్చు మనం ఇంతకు ముందు కూడా చాలా ఇష్యూస్ ఇలా ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి నయనతార ధనుష్కి సంబంధించిన ఇష్యూ కూడా ఒకటి ఉంది. తనకి సినిమాకి సంబంధించి అంటే అన్సీన్ ఒకటే క్లిప్పింగ్ అనేది నయనతార తన మూవీలో వాడుకుంది అంటూ పోలీసులకి కంప్లైంట్ చేయడం జరిగింది, కేసు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే అసలు ఇండస్ట్రీలో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది ఉందా లేదా? యాక్చువల్లీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఎక్కడ ఉందంటే మనీలో ఉంది. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఎక్కువ వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం, మనీ
డబ్బు విషయంలో ఉంటుంది తప్ప వీళ్ళు క్యారెక్టర్స్ విషయం వదిలేస్తున్నారని క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నయనతార విషయం మనం ఇదివరకు చూస్తున్నాం, ఇదివరకు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. హీరోయిన్ కి సంబంధించి సూపర్ స్టార్ అంటారు, సో లేడీ సూపర్ స్టార్ అని కూడా పిలుస్తూ ఉంటారు తమిళనాడులో కూడా. సో ఈ అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా ఇది వరకు కూడా ఒక ఏదైతే హీరోస్ కి సంబంధించి గొడవలు జరుగుతున్నాయి. చాలా మంది ప్రొడ్యూసర్స్ దగ్గర అమౌంట్ తీసుకోవడం, మళ్ళీ దాన్ని రిటర్న్ బ్యాక్ చేయకపోవడం, కాల్ షీట్ ఇష్యూలు చేయడం, ఇలాంటివి చాలా ఇష్యూస్ వచ్చినాయి. నయనతార ఏదైతే ప్రమోషన్ కి సంబంధించిన ఫంక్షన్స్ కూడా ఇప్పటికీ అటెండ్ అవ్వదు. మీకు నయనతార ఏ ప్రమోషన్ ఒక మూవీ తీసిన తర్వాత ఆ మూవీకి సంబంధించిన ప్రమోషన్ కి రమ్మంటే ఆమె అటెండ్ అవ్వదు. ఎందుకంటే ప్రతిదానికి ప్రెస్ మీట్ కి తప్ప సెపరేట్ గా ఫంక్షన్స్ కి అనేది ఎక్కువ మీరు చూసే ఉంటారు చాలా మంది. ఏదైతే నయనతార చాలా ఫంక్షన్స్ కి అవైలబిలిటీలో ఉండదు, అన్ని ఫంక్షన్స్ కి రాదు. సో ఇలాంటి ఇష్యూస్ ఆమె మీద చాలా కాలం నుంచి ఉన్నాయి. ఈ విషయం అయితే తమిళనాడులో ఏదైతే ధనుష్ కి సంబంధించిన క్లిప్పింగ్ వాడుకుంది అన్న దాని మీద ధనుష్ వచ్చి ఒక 10 కోట్ల రూపాయలకి ఆమె మీద దావా వేయడం జరిగింది. ఇది కూడా జరుగుతుంది. కాకపోతే ఇంత ముందు మన నటీనటులు ఎలా ఉండేదంటే వాళ్ళ సినిమాలో ఒక ట్యూన్ కానీ ఒక సన్నివేశం కానీ వాడుకోమంటే ఓకే బ్రదర్ అన్నట్లు వాడుకునే వాళ్ళు చేసుకునే వాళ్ళు. రాను ఎట్లా తయారవుతుందంటే ప్రతిదీ కమర్షియల్ గా మారిపోతుంది. క్లియర్ గా చూడొచ్చు, మనం బ్రహ్మానందం కూడా ఆయన మీమ్స్ అన్ని వాడుకోమంటారు, పర్మిషన్ క్లియర్ గా ఇస్తారు. సో ఇలా పాత యాక్టర్స్ కున్న ఇది ఇప్పుడు వచ్చిన కొత్తగా ఉండే వాళ్ళ మధ్య దీనికి ఇన్కమ్ మెయిన్ ఏంటంటే ప్రాబ్లం ప్రతిదీ ఇన్కమ్. వాళ్ళు క్రేజ్ పాన్ వరల్డ్ అయిపోతుంది, వరల్డ్ వైడ్ గా వాళ్ళకి మొత్తం క్రేజ్ అనేది ఉంది. అవి ఒకటి, వాళ్ళకి రిటర్న్స్ ఎక్కువ ఉంటున్నాయి, మార్కెట్ పెరిగిపోయింది, ఇవన్నీ ఎక్కువ వాళ్ళకి మైండ్ లో పెట్టుకొని లైఫ్ కూడా బిజీ లైఫ్ అయింది. సో అటువైపు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నప్పటికీ ఎవరో ఒకటి చేసిన చెడు ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటే అందరికి అది వస్తూ ఉంటుంది. అలా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్నట్టు మార్కెట్ ఉండగానే మొత్తం వెనకేసుకుంటున్నారు. పాత యాక్టర్స్ ఎలా ఉండేవారు, క్యారవాన్స్ అనేవి ఉండేవి కదా అప్పుడు. ఎప్పుడైతే సెట్ లో ఇప్పుడు ఏదండి, ఇప్పుడు అంతా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ కేటగిరీస్ రకరకాలుగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం మీద కూడా పోలీస్ కేసు అనేది ఒకటి ఫైల్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు కన్నడలో దర్శన్ ఉన్నాడు హీరో. ఈయన అంటే మర్డర్ కేసుకి సంబంధించి ఆయన కూడా మర్డర్ అటెంప్ట్ చేశారని ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. ఎందుకంటే హీరోలు అనేవాళ్ళు ఎప్పుడు అభిమానులకి రోల్ మోడల్ గా ఉండాలి. అంటే అభిమానులు ఎలా ఉంటారంటే అంటే మా హీరోని అనుకరించాలి, మా హీరో ఇలా చేశాడు, అలా తన్నాడు, ఇలా అని చెప్పి వాళ్ళు చాలా వరకు వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు, వాళ్ళలాగే బతకాలనుకుంటారు, వాళ్ళ స్టైల్లే ఫాలో అవుతుంటారు. కానీ ఈ విధంగా రోల్ మోడల్ గా ఉండాల్సినటువంటి హీరోలే ఈ విధంగా దారి తప్పుతూ ఉంటే, అంటే ఇప్పుడు మోహన్ బాబు కావచ్చు, ఇంటి గొడవను తీసుకొని వచ్చి బయట వేసుకున్నాడు, మా ఇంట్లో కూడా మా హీరోకే తప్పలేదు, ఆ విధంగా ధోరణి పోకూడదు. ఇప్పుడు పోలీసులు కూడా ఎప్పటికప్పుడు వాటికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీ మీద పోలీసులకి కక్ష కట్టినట్టుగా నాకైతే అనిపించట్లేదు. కానీ ఎప్పటికప్పుడు కక్ష లేదు, యాక్చువల్లీ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కరెక్ట్ గా లేవు. అంటే వాళ్ళు చెప్తుంటారు సినిమా ఇండస్ట్రీ మీద పోలీసులు పడిపోతున్నారు, ఈ విధంగా సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, లేదా డ్రగ్స్ విషయంలో సినిమా వాళ్ళని హైలైట్ చేస్తున్నారు, మీడియా ముందుకు తీసుకొస్తున్నారు, ఇలాంటివన్నీ తీసుకొస్తుంటారు. కానీ వాళ్ళ డ్యూటీ అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ హీరోలు మాత్రం చివరిగా మనం చెప్పగలిగింది ఏంటంటే హీరోలు అనే వాళ్ళు అభిమానులకి ఎప్పుడు రోల్ మోడల్ గా ఉండాలి. వాళ్ళని అనుకరిస్తున్నారు అంటే వీళ్ళు సవ్యంగా ఉండాలి, వాళ్ళకి కావలసినంత వినోదాన్ని పంచుతూ అలాగే వాళ్ళకి కొంచెం మోటివేషనల్ గా ఉండాలని చెప్పి వన్ టీవీ కోరుకుంటుంది. సో ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. మరో ప్రోగ్రామ్ తో మేము ఉండటం అంటే వర్మ రాజ్ కుమార్. థ్యాంక్ యూ.